ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 మే నెల 27 బుధవారం ద్వాదశి తిథి ఈరోజు పూర్తిగా ఉంది. చిత్తా నక్షత్రం సంపూర్ణంగా ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జన సహకారం బాగుంటుంది. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. తృతీయంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమంలో చంద్ర సంచారం వల్ల కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యక్తుల వల్ల కానీ నూతన వ్యాపారాలు కానీ లాభసాటిగా ముందుకు సాగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసా వచ్చ కర్మన మీరు పనిచేస్తారు. మంచి ఫలితాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో గురువు సంచారం ఉంది. సమాజంలో పేరున్నటువంటి కొందరు వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. పనిభారం పెరుగుతుంది. అశాంతికి గురయ్యే సంఘటనలు కూడా జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను పారాయణం చేయండి. దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి. పసుపు వర్ణ పండ్లను గురువులకు దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి ఈ బుధవారం రోజున ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి ఒక కార్యక్రమాన్ని అతి కష్టం మీద పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల సహకారం బాగా ఉంటుంది. తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. నిరాశకు గురయ్యే సంఘటనలు కొన్ని జరుగుతాయి. చందనపు రంగు వస్త్రధారణ, గణేశస్వామి సందర్శనం, గణేశాష్టక పారాయణం, ఉరువులను బాగా ఉడికించి బెల్లం పుడుతూ కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో కేతువు సంచారం వల్ల జన సహకారము, నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు మీకు అనుకూలంగా ఉన్నాయి. దశమంలో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కష్టపడి పనిచేస్తారు. మనసా వాచ కర్మన మీరు చేసే పనితనానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. లాభములో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు. నూతన వాహనాలు కానీ భూములు కానీ కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కూడా బలపడతారు. చతుర్థంలో చంద్ర సంచారం వల్ల కుటుంబంలో అశాంతిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. మీ మాటల వల్ల అపార్థాలు, తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. నీలం రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. దశమములో కుజ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. కుటుంబ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. లాభంలో బుధ సంచారం వల్ల జన సహకారము, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున దశమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. దశమములో బుధ సంచారం వల్ల మీ స్థిరాస్తుల వల్ల కానీ సాంప్రదాయ వ్యాపారం వల్ల కానీ అభివృద్ధిని అందుకుంటారు. మీ వ్యాపారం మరింతగా విస్తరిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. లాభంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీల సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు.
నూతన ఉద్యోగాలతో పాటు ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఆదాయం కానీ అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెడతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి, శివపార్వతులను దర్శించండి, బిల్వాష్టకం చదువుకోండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు కానీ పేదవారికి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ కన్యారాశి వారికి ఈ బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని ఆదాయాన్ని సాధించుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. షష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేసి మంచి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలు కూడా లాభసాటిగా ముందుకు సాగుతాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో ఒక కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందుకుంటారు. భాగ్యంలో బుధ సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పని భారం పెరుగుతుంది. వ్యాపార నష్టము, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. పెసరపప్పును పక్షులకు ఆహారంగా వేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో శని సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. వ్యవసాయదారులకు లాభాలు ఉన్నాయి. అష్టమంలో బుధ సంచారం ఉంది. అనుకోకుండా వ్యాపారపరమైన అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా మీరు పాల్గొంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలని సజావుగా సాగుతాయి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి. లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. వ్యయంలో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు రావడానికి అవకాశం ఉంది. ఒక విషయంలో అశాంతి, నిరాశ ఎదురవుతుంది. తల్లి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. నీలం రంగు వస్త్రధారణ, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, లలితాదేవి సందర్శనం, బియ్యం కానీ పాలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున షష్టమంలో కుజ సంచారం ఉంది. ధైర్యంగా చాలా కార్యక్రమాలు ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విస్తరణ జరుగుతుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకుల లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. లాభంలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తమంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు వస్తాయి. అధికారులతో అభిప్రాయ భేదాలు వస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ, సూర్య భగవాన్ని దర్శనం, ఆదిత్య హృదయ పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ఈ ధనుసు రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. జన సహకారం బాగుంటుంది. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. షష్టమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. తండ్రి సహకారం బాగుంటుంది. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకోకుండా నూతన అవకాశాలు వస్తాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. సప్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం, కనకదార స్తోత్ర పారాయణం, అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి తృతీయంలో శని సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యవసాయదారులకు కానీ వ్యవసాయ కూలీలకు కానీ లాభసాటి పరిస్థితులు ఏర్పడతాయి. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. కేవలం శనిచంద్రులు తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం వల్ల వ్యతిరేకత అధికమవుతుంది. అపార్థాలకు దారితీస్తాయి. మీ మాటలన్నీ కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఎంత చేసినా పని పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. చతుర్థంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలకు అవకాశం ఉంది. వాహన ప్రమాదాలకు కూడా అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ఈరోజు
మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు అందుకుంటారు. నూతన భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో లాభసాటి ప్రయాణాలు కూడా చేస్తారు. చతుర్థములో బుధ సంచారం వల్ల సాంప్రదాయ వ్యాపారం మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఆర్థికంగా బలపడతారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయ స్త్రీల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో కూడా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ద్వితీయములో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, పనివారి సహకారం లోపల ఇంట బయట పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున తృతీయములో రవి సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. తండ్రి సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఈరోజు ముఖ్యంగా కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే విజయాలను, అవకాశాలను, ఆదాయాలని అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా సంతోషంగా పనిచేస్తారు. వ్యయములో రాహు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. మోసపూరితమైనటువంటి వ్యక్తులతో కలిసి మీరు పనిచేసే సందర్భాల్లో మీరు మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం చేసుకోండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండును వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.